మేము పని చేయడం ముఖ్యం అనుకున్నాం తప్ప రిబ్బన్లు కత్తిరించి ప్రజల్ని భ్రమింపజేయాలనేటువంటి ఆలోచనలు మేము లేం. నువ్వు ఫ్లైఓవర్ల కాడ నిన్న చేసిన ఓహెచ్ఎస్ఆర్ కూడా నువ్వు చేసిన శంకుస్థాపన రెండింటికి రెండు. నీకు వచ్చే నీళ్లు కాళేశ్వరం నీళ్లు, నువ్వు ఇనాగ్రేషన్ చేసిన ఓహెచ్ఎస్ఆర్లు ఓఆర్ఆర్ ఫేజ్ 2లో భాగంగా బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన రిజర్వాయర్లకే నిన్న నువ్వు ప్రారంభోత్సవం చేసినావు. సో ఇలా ఆ రకంగా ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నీళ్ళు వస్తున్నాయని మాట్లాడతాడు ముఖ్యమంత్రి అమాయకంగా. నువ్వు అమాయకమేమో కానీ ప్రజలు కాదు కదా. అసలు ఎల్లంపల్లి ప్రాజెక్టు కెపాసిటీ 20 టీఎంసీలు, దాని డెడ్ స్టోరేజే 3 టీఎంసీలు, ఉండేటి 17. ఆ 17కు దాని సొంత ఆయకట్టు 1,65,000 ఎకరాలు ఉంది, అంటే 12 టీఎంసీలు కావాలి దానికి. దాని కింద ఎన్టీపీసీకి మనం నీళ్ళు ఇస్తాం. ఎన్టీపీసీ విద్యుత్ ఉత్పత్తికి ఎల్లంపల్లి ద్వారా 6.5 టీఎంసీల నీళ్ళు ఇస్తాం. మంచిర్యాల నియోజకవర్గం గూడెం లిఫ్ట్కు 3 టీఎంసీలు వాడుకుంటాం. లోకల్ రామగుండం లిఫ్ట్కు 1 టీఎంసీ నీళ్లు వాడుకుంటాం. అట్లే ఆ ఎరువుల కర్మాగారానికి కూడా ఒక 2 టీఎంసీలు ఇస్తాం. అసలు నీళ్ళు ఎక్కడనే ఎల్లంపల్లి సామర్థ్యమే 20, అక్కడ దాని వినియోగమే 20కి పైగా ఎక్కువ ఉన్నది. నేను ఎల్లంపల్లి నీళ్ళు తెస్తున్నా హైదరాబాద్కు, 20 టీఎంసీలు తెస్తాడు హైదరాబాద్. ఎక్కడికి వస్తాయి 20? ఎల్లంపల్లి కెపాసిటీ 20, డెడ్ స్టోరేజ్ 3 పోతే ఉండేది 17. ఆ 17లో ఎన్టీపీసీకి 6.5, గూడెం లిఫ్ట్కు 3 పోతాయి. అదేవిధంగా లోకల్ లిఫ్ట్కు 1 టీఎంసీ పోతుంది. రామగుండం ఎరువుల కర్మాగారంకు 2 టీఎంసీలు పోతాయి.